ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్. ఒక మంచి సినిమా, ఒక మంచి కంటెంట్తో వస్తే మీరు ఎప్పుడు ఆదరిస్తారు. ఇది ఎందుకంటే ఇది ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చే సినిమా కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మా అందరికీ కూడా వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ షో ఎట్లా ఉంటుంది, మ్యాట్నీలు ఎట్లా ఉంటాయి, ఫస్ట్ షోలు ఎట్లా ఉంటాయి అంటే సెకండ్ షోస్ ఎట్లా ఉంటాయని. ఇందాకే బుక్ బై షో ఓపెన్ చేసుకుని ఈ యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకుని చూస్తుంటే 70% ఆఫ్ ద స్క్రీన్స్ ఆరెంజ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. అంటే ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనల్ని చాలా ఆలోచింపు చేస్తాయి, అన్నీ కూడా ఇక్కడ మిగులుతాయి. కొన్ని సినిమాలు మనం చాలా ఆనందంగా హ్యాపీగా బయటకు వస్తాం. అంటే చాలా ఫ్యామిలీలతో వెళ్ళి, చాలా పిల్లలతో వెళ్ళి, చాలా నవ్వుకుంటూ బయటకు వస్తాం. అన్నీ కూడా మన పెదాల మీద చిరునవ్వు దగ్గర ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఉండిపోతాయి. ఇట్లాంటిది ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. అంత మంచి సినిమా ఇది. ఎంత మంచి సినిమా అంటే ఎనీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్. అంటే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమా, మీరు చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలను ప్రేమించుంటారు. మీరు ఇంట్లో చెప్పకుండా ఉండొచ్చు, లేదంటే మీ మనసులోనే పెట్టుకుని ఉండిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. మీరు అందరూ మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీ స్ట్రగుల్ కనబడుతుంది. అలాగే అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో ఒప్పుకోకుండా లవ్ ఫెయిల్యూర్ అయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రికి అబ్బాయికి మధ్యలో నలిగిన చాలా సీన్లు ఈ సినిమాలో తగులుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి మీ బాధని తలుచుకున్నట్టు ఉంటుంది. రండి, సినిమాని చూడండి. అండ్ ఇందాక మన విలేకరు ఒక అమ్మాయి హేమ గారు వెళ్ళిపోయినట్టున్నారా, ఉన్నారా అమ్మ? నువ్వు ఇందాక ఒక సీన్ గురించి చెప్పావు కదా, నచ్చలేదండి నాకు కొట్టడం అని. నేను కూడా ఆ సినిమా చూసిన తర్వాత అది చాలా డిస్టర్బ్ అయ్యా. ఇది జనరల్గా ఏంటంటే నాకు అనిపించినవి అన్నీ కూడా మన వేణుగోడుకుల గారికి నేను వాయిస్ మెసేజ్లు పెట్టేస్తుంటే, సార్ ఇక్కడ చూడండి, ఇట్లా చూడండి అనేది. ఎందుకంటే డైరెక్టర్ గారికి పెట్టండి, బికాజ్ వాళ్ళంతా డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఒక ప్రేమతో ఉంటారు సినిమా మీద. ఎప్పుడు ప్రొడ్యూసర్కి కొంచెం కొన్ని అర్థం అవుతాయి, అవుటర్ సైడ్ నుంచి చూస్తాం కాబట్టి అట్లాంటివి పెడతా ఉంటాం మెసేజెస్ ఆయనకి. నేను ఫోన్ తీసుకుని ఆ సీన్ గురించి, ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు. ఫోన్ తీసుకుని అది పెడదాం అనుకుని ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయినా అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సినిమా ఒక ఇల్లందులో కుర్రోడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంచాలనుకున్నాడు. అతను కోపం అవ్వచ్చు, అతని ప్రేమ అవ్వచ్చు, అతని ఏదన్నా అవ్వచ్చు, అతని ఎక్స్ప్రెషన్ అది అంతే. అలా బెత్తం పెట్టుకుని ఎందుకు వెళ్ళాడంటే నన్ను వదిలేసి వెళ్తావా అన్న కోపం. అదే ఆ కోపంలో కొట్టే ప్రతి దెబ్బలోని కూడా అతని ప్రేమ ఉంది. అక్కడ కొట్టినప్పుడు ఎంత ప్రేమ ఉందో లాస్ట్లో అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు కూడా అతనిలో అంతే ప్రేమ ఉంది. అతని ప్రేమ ఎక్స్ప్రెషన్ అంతే. అది చెప్తున్నాను కదా. అట్లాంటి కుర్రోళ్ళే 60% మంది ఉంటారు. వాళ్ళ కోపాన్ని కూడా లవ్లో ఎక్స్ప్రెస్ చేసే కుర్రోళ్ళు ఉంటారు. ఈ కుర్రోడు ఏంటంటే ఆ ఊళ్ళో పెరిగాడు, ఆ ఊళ్ళో ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి అంతే కొట్టాడు అంతే. అంతకుమించి దాన్ని ఎక్కువ కూడా మనం అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నేను ఆ మెసేజ్ ఆగిపోయి పెట్టేవాడిని. కానీ ఎస్, మీరు అన్నట్టు ఏంటంటే థియేటర్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఆ సీన్ కొడుతుంది. బట్ ఆ కొట్టడంలోనే ఆ క్యారెక్టర్ ఉంది. అది అనేది వస్తుంది. బట్ అదే క్యారెక్టర్. అది అక్కడ డైరెక్టర్ని కనుక మనం అర్థం చేసుకోలేదంటే నాకు తెలుసు అది చాలా సినిమాల్లో ఎడిటింగ్ రూమ్లో అది ఎగిరిపోతుంది సీన్ అది. బట్ నిజంగా ఆ సీన్ ఉంచారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఎడిటర్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసిన ఈరోజు జనాలు. ఎందుకంటే లేకపోతే ఆ సీన్ డెఫినెట్గా ఎడిటింగ్ రూమ్లో లెగిసిపోతుంది చాలా చాలా చోట్ల. అండ్ నిజంగా ఈ సినిమాకి నేను అప్రిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్టర్, నువ్వు ఊరి నుంచి వచ్చి ఎలా ఉన్నావో సినిమా అలాగే తీసావబ్బా. అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేస్తున్నావో సినిమా కూడా అలాగే ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఎలా ఉంటాడో సినిమా అలాగే ఉంటుంది. నీ సినిమా నీలాగానే ఉంది. ఆ మట్టి వాసన, ఏమంటారు దాన్ని, అది ఒక కష్టం ఉంటుంది చూసారా. ఒక ఊరి నుంచి వచ్చి మనం ఎలాగన్నా సరే ఎదగాలి. ఎందుకంటే ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ కానీ లేదా ఫిలిం నగర్ కానీ ఈ ఫిలిం సొసైటీ కానీ చాలా ఛాలెంజ్లు ఇస్తుంది. ఎందుకంటే బాగా చదువుకుని బాగా మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలిగి, లేదంటే ఒక మంచి అపిరెన్స్ ఇవ్వగలిగి, ఇవన్నిటిలో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. ఒక ఊరి నుంచి ఒక కథ తెచ్చుకుని దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావాలి అనే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలిసింది. ఎందుకంటే అసలు ఫస్ట్ వాళ్ళు మనం వాల్యూ ఇవ్వరు. ఇలాంటి దాంట్లోంచి వచ్చి ఆ కుర్రోడు ఇలాంటి సినిమా తీసాడంటే నిజంగా ఆ కుర్రోడిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈటీవీ విన్ కానీ, మా వేణు అన్నన్ కానీ, రాహుల్ గాని కానీ, వీళ్ళందరినీ కూడా నిజంగా నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల అలాంటి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమా తీయగలిగారన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ టాలెంట్.
అండ్ స్టార్స్ ఫ్రైడే, దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్ అండ్ దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్. అండ్ చైతన్య గారు, దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్. అండ్ ఆఫ్ కోర్స్ మీరు కూడా ఫస్ట్ టైం కదా నాగేశ్వర గారు ఈ సినిమా. సో ఈ ఫ్రైడే మీ నలుగురిది, ఇంకా మీ అందరూ అంటే ఏదో ఒక సినిమా ఎక్కడొక్కడ చేస్తున్నాం, ఈ ఫ్రైడే మాత్రం మీ నలుగురిది. అండ్ సురేష్ గారు, మీరైతే ప్రాణం పోసారు సార్ ఆర్ఆర్లోని. ఎందుకంటే ఈ సినిమా నేను 2 నెలల ముందు చూసిన సినిమా, ఈ సినిమా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నిజంగా అయితే ప్రాణం పోసారు ఆర్ఆర్తోని. అండ్ రియలీ ఆ సాంగ్ అయితే నేను ఫస్ట్ నుంచి ఆ సాంగ్ మీద నమ్మకంగా ఉన్నాను. చాలామంది దగ్గర కూడా ఆ సాంగ్ గురించి చెప్పాను. అండ్ ఆ సాంగ్ అయితే కుమ్ముతుంది. అండ్ సూపర్ సార్. చైతన్య గారు, మీ గురించి నేను ఏదైతే చెప్పానో అది మాత్రం ఈరోజు ప్రూవ్ అయిందండి. అది మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. నా జడ్జిమెంట్ ఇంకా పోలేదు, తప్పలేదు అనేది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వేరే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే సాయి అండ్ నితిన్ గారు. అయ్యో అంటే ఒక కొత్త డైరెక్టర్ని కానీ ఒక కొత్త కథని కానీ జడ్జ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నియర్లీ నేను 4 to 5 కొత్త డైరెక్టర్లను లాంచ్ చేశాను. అండ్ లాంచ్ చేసాం మా సంస్థ నుంచి. అండ్ అది ఎంత కష్టమో, ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అట్లాంటిది కొత్త డైరెక్టర్ని పట్టుకుని కంటిన్యూషన్గా హిట్ కొడుతున్నారు వీళ్ళిద్దరూని. నిజంగా అంటే వీళ్ళిద్దరూ నమ్మే విధానం, వీళ్ళిద్దరిని బాపినీడి గారు నమ్మిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ ముగ్గురు కలిపి, బాపినీడి గారు, మీరు అండ్ మన నితిన్, సాయి నితిన్, మీ ముగ్గురు ఒక టీం కింద ఎంత బాగా ఎదరికెళ్తున్నారంటే ఈరోజు ఈటీవీ విన్ సక్సెస్ ఏంటంటే మీ ముగ్గురు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఐ హోప్ కలకాలం అది అట్లా ఉండి ఈటీవీ విన్ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే డిస్ట్రిబ్యూషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకటేనండి, చాలా మంచి సినిమా తీశారు అందరూ కలిపి. అంతా యంగ్స్టర్స్ అండ్ అందరూ కూడా దీంట్లో చాలామంది కొత్త వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీశారు. సినిమాకి రండి. వాళ్ళు 99 రూపీస్ అండ్ ఇవన్నీ అనౌన్స్ చేశారు. దానికి సాయశక్తిలో ప్రయత్నించాం. కొన్ని చోట్ల టెక్నికల్గా మాకు కుదరలేదు, హానెస్ట్గా చెప్తున్నాను. ఆ కుదరనింది కూడా మేము చాలా చోట్ల ట్రై చేస్తున్నాం, స్టిల్ ఇంకా కూడా ట్రై చేస్తున్నాము. ఎక్కడన్నా కొన్ని థియేటర్లు మిస్ అయ్యంటే క్షమించండి. బట్ మా హానెస్ట్గా మేము పెట్టిన ఎఫర్ట్ని అయితే మాత్రం అప్రిషియేట్ చేయండి, మీకు 99 రూపాయల సినిమా చూపించడానికి అని చెప్పి. ఎందుకంటే మేము అనుకోవడం వేరు, అది అందరూ సహకరించడం వేరు. మ్యాక్సిమం కోఆపరేట్ చేశారు. బట్ కొన్ని చోట్ల మా వల్ల అవ్వలేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. అక్కడ వరకు మాత్రం వీఆర్ సారీ. అండ్ మా ఎఫర్ట్ మాత్రం సిన్సియర్గా పెట్టాము. అండ్ రండి, ఇట్లాంటి సినిమాలకు డబ్బులు ఇస్తే ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. రండి, సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బనివాస్ గారు. వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్. సో ఫస్ట్ అసలు ఇది మళ్ళా కట్ చేశాను. బట్ ఫస్ట్ ఈ థియేటర్కి తీసుకురావడానికి ఫస్ట్ ఈ సినిమాని నమ్మింది మాత్రం బాపినేడు గారు. సార్ మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. అండ్ ఇద్దరిని కాపాడారు ప్రేక్షకులు. అయితే ఒకటి బోస్ని కాపాడారు, ఎందుకంటే అమీర్పేట్ ఛాలెంజ్. నేను లేనా ఫంక్షన్లోనే అమీర్పేట్ ఛాలెంజ్ నేనే స్లిప్ అవుతాను దారుణంగా స్టేజ్ల మీద. దానికి నువ్వు నాకు బకెట్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అమీర్పేట్ ఛాలెంజ్. సో అమీర్పేట్ ఛాలెంజ్ నుంచి బోస్ని కాపాడారు. సినిమాలు మళ్ళీ పక్కన పెట్టేస్తాను అన్నందుకు నన్ను కాపాడారు. నువ్వు కూడా వేసావా? సో థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఆల్మోస్ట్ లైక్ 80 స్క్రీన్స్ యాడ్ చేస్తున్నాం రేపు. సో దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది చిన్న సినిమా పెద్ద విజయం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clock తర్వాత నుంచి ఇప్పుడు వరకు 32 షోస్ యాడ్ చేసామండి సిటీలోని. బికాజ్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. అండ్ టుమారో కూడా స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వంశీ గారు.